అనంత గ్రామ వాసులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంతో చక్కగా పాటలు పాడుతూ మీ వద్దకు వచ్చాం. మీరు అనుకుంటవచ్చు, వీరికి పిచ్చి పట్టింది, వీరికి ఏం పని లేదు, ఊకే పొద్దుగా లేపిరని అనుకుంటారు. కానీ అది కాదు. వాస్తవమైనది ఏంటంటే, ఈ యొక్క లోకము ఎంతో పతనమైన దిశగా వెళ్తూ వస్తున్నది. అటు పాపము నుంచి విముక్తి పొంది మీకు పరలోక రాజ్యానికి వారసులు కావాలనే ఉద్దేశంతోనే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాకిచ్చిన అధికారముతో మేము స్వార్థ ప్రకటించడానికి వచ్చాం. మేమందరము జాబ్ ఉన్న వాళ్ళమే, మేమందరము పెన్షనర్స్మే. ఇంత శ్రమపడి మీ యొద్దకు వస్తున్నామంటే దానికి ఒక కారణం ఉంటూ వస్తున్నది. ఏ మానవుడు తన గృహంలో సంతోషముగా ఆనందముగా లేడు. ఏ మానవుడు తనలో ఉన్న వేదన బాధన ఎవరికి పంచుకోలేకపోతూ వస్తున్నాడు. గృహంలో తల్లిదండ్రులు ఉన్నారంటే వారి కుమారుల విషయంలో ఎంతో బాధపడుతూ వస్తున్నారు, చింతిస్తూ వస్తున్నారు, వేదన పడుతూ వస్తున్నారు. వారు చెప్పలేని పరిస్థితి రోజు వినటానికి వాడు వినికిడి కూడా లేకున్నాడు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఎప్పుడు చూస్తే ఆ సెల్లో ఉంటాడు, సెల్లో ఉన్నాయని వాడు వాడుకుంటాడు. అది పాపముతో కూడినదని కరెక్ట్గా చెప్పబడుతూ వస్తున్నది. మనం అనుకుంటూ వస్తాం, ఇది విదేశీ మతము, విదేశీ మతం. వాడి విదేశీ మతం కాదు బాబు. మీకు పరలోక రాజ్యానికి ఒక మార్గానికి సిద్ధపరిచినాక మీకు ప్రచారంగా ఉంటూ వస్తున్నది. ఇది మతానికి ఉద్దేశం కాదు, ఇది మార్గానికి ఉద్దేశంగా ఉంటూ వస్తున్నది. ఒకసారి ఆలోచించుకోవాలా. అవును, ఎప్పుడైనా మీ గృహాల్లో మీరు సంతోషంగా ఉన్నారా? మీ తల్లిదండ్రులతో కానీ మీరు పిల్లలు సంతోషంగా ఉన్నారా? ఈ దినాల్లో మనం అవి చూడలేకపోతూ వస్తున్నాం. పిల్లలు చదువుకుంటూ వస్తున్నారు, వారు వెళ్ళిపోతూ వస్తున్నారు. మరి వెళ్ళి తిరిగి వస్తున్నారు, ఇంటికి రావట్లే. పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోతూ వస్తున్నారు. తిరిగి వస్తున్నారా? లేదు. ఆది దినాల్లో ఒక 60 మంది ఉంటే, 60 మంది అంటే తాత ముత్తాతలు కలిసి ఒక 30-40 మందికి ఒక కుండ ఉడికేది. ఇప్పుడు చూసుకు ఇంటికి ఒక కుండ అయిపోయింది. కూతురికి ఒక కుండ, కొడుకు ఒక కుండ. కానీ ఆ దినాల్లో వాళ్ళు ఇది లేదు. కొన్ని ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు రాజస్థాన్లో చూసాం ఆ రీతిగా. ఒకటే తాత ఉంటాడు, ఆ చుట్టుపక్కల 40-50 మంది చూసేసరికి మాకు ఎంతో ఆనందం అనిపించేది. అవును కదా, వారిలో ఎంత ప్రేమ ఉంది, ఎంత ఐక్యత ఉంది, ఎంత సమాధానం ఉంది, ఎంత ఓర్పు ఉంది, ఆ సహనం ఉంది అని చూస్తూ వస్తాం. కొన్నిసార్లు దేవుని ఎరగనప్పటికీ వారిలో ఉన్న సహనాన్ని, వారి ప్రేమను చూసి అవును కదా, దేవుడు ఈ రూపాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడే, అవును వారిలో గుణం దయచేస్తాడని మేము అనుకుంటూ వస్తాం. ప్రేమమయుడు, ఆయన కరుణమయుడిగా ఉంటూ వస్తున్నాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ప్రియ సహోదరి సోదరుడా, వింటున్నా నీవు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు శాంతం లేక, సమాధానం లేక, ఓర్పు లేక, సహనము లేక ఈ లోక యాత్రలలో జీవించి మరణించి తిరిగి ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారా? మనం వెళ్ళే మార్గం ఎక్కడుంది? ప్రతి మానవుడు అనుకుంటూ వస్తాడు, నేను ఇది చేస్తే సరిపోతుంది. ఇంకొకరు అనుకుంటాడు, నేను అది చేస్తే సరిపోతూ వస్తున్నదని. తిరిగి మనం చేరగలుగుతూ వస్తామా? మనలో ఉన్న పాపం అనేది పతనమైపోవాలా? మన జీవితం అనే లోకం అనే యాత్రలో ఉన్న పాప పతనంతో జీవిస్తున్న ఈ యాత్ర జీవితాన్ని మార్చుకోవాలా? అదే మార్గం మార్చుకోవాలి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట చెప్తూ వస్తున్నాడు. నాలో దోషం ఉన్నది ఎవరైనా నిరూపించగలరా అంటూ వస్తున్నాడు. అవును, వాస్తవం. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకంటే ఆయన 2025 సంవత్సరాల క్రితమే నేను జన్మించి ఈ లోకానికి వచ్చాను. తండ్రి తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించారంటే, ఈ పాపముతో ఉన్నకే బిడ్డలు నేను వారి శాంతంతోని, వారు ఎంతో ప్రేమతోని, ఎంతో ఇష్టంతోని వారిని నేను నా హస్తాలతో నిర్మించుకున్నానయ్యా. వారిని నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అవునా? సొంత తల్లిదండ్రులు కూడా అంటూ వస్తారు తన బిడ్డలని, అరే నా కుమారుడు చచ్చిపోతూ వస్తున్నాడు, అరే వాడికి బాధ ఉంది, లేకపోతే వాడు ఆపదలో ఉన్నాడు, వాడు చెడు అలవాట్లో ఉన్నాడని అన్న తల్లిదండ్రులు వేదన పడుతూ వస్తారు. ఆ కుమారుడు ఎప్పుడు బాగుపడతాడని చూస్తూ వస్తారు అని. కానీ అది సాధ్యం కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు దుఃఖ దినాలు ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తున్నది. మా తండ్రి కూడా అదే తన కుమారుడికి పంపించి చేసిన వేదన బాధ అదే ఉంటూ వస్తున్నది. ఆయన పాపముల నుంచి మనం విముక్తి చేయటకై ఆ యొక్క కలవరి సిలువలో వేలాడుతూ వచ్చాడు. ఇకనైనా ఈ రీతిగా నా యొక్క
రూపాన్ని చూసి మార్పు చెందుతారేమో ఈ మొండి యొక్క జనం. మొండి జనమే వాస్తవం. మొండి హృదయం కలిగిన వారు, రాజ్య హృదయం కలిగిన వారు. అటువంటి రాజ్య హృదయాన్ని తీసి ఒక నమ్రత కలిగిన మాంస హృదయాన్ని నీకు దయచేస్తాడు ఆ ప్రియ సోదరుడా. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నవా? ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు, కృపా దయాళం కలిగిన వాడు ఇంటికి వస్తున్నాడు. నీ గృహంలో శాంతి ఉందా? సమాధానం ఉందా? ఓర్పు ఉందా? లేదు. ఒకరు మనము సహించజాలం. ఒకసారి నేను చూశాను, ఒక మామని కుర్చీలో కూర్చొని ఉంటే అది వీడియో వైరల్ అవుతూ వచ్చింది. ఆ కోడలు వచ్చి చెప్పు తీసుకొని టకా 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 కొడుతుంది. ఏంటయ్యా అది అర్థం చేసుకోవడానికి ఒకసారి చూస్తే ఆస్తి గురించి. ఆ కొడుకుల్ని అందగా ప్రేమించాడు, సరి సమానంగా కొడుకు ఇవ్వాలని చూశాడు. కానీ ఆ కోడలు అంటే నువ్వు నాకే రాయి, మా ఆయనకే రాయి. ఎంత గౌరవం కదా! ఎక్కడుందయ్యా ప్రేమ? ఎక్కడుందయా సహనము? ఎక్కడుందయా ఓర్పు? ఆయనలో ఉంది కాబట్టి అతి సహనాన్ని, ఓర్పును, ప్రేమని మీలో పంచాలని ఉదయకాలను మేము వద్దకు వచ్చాం. కానీ ఈ మత మార్పిడి కాదయ్యా, కేవలం మార్గం. మంచిగా ఉండి కొంత సమయం మన యాత్ర జీవితం కొన్ని సంవత్సరాలు, ఏ గడియో మనకు తెలియదు. చనిపోతే ఆయన వద్దకు చేరుదాం. అటు స్థితి నిన్ను కోరగొడుతూ వస్తున్నావా? అటు పరిశుద్ధులు నువ్వు కోరగొడుతూ వస్తున్నావా? నువ్వు ఏది పూజిస్తున్నావో అది అవసరం లేదు, కేవలం మార్గం అవసరం. నీ మనస్సు మార్చుకుంటూ అవసరం. నీ యొక్క చెడు అలవాట్లను మార్చుకుంటూ అవసరం. అటువంటి జీవితాన్ని కోరినట్లయితే ఒక్కసారి ఆయనను కోరు. ప్రభువా నన్ను క్షమించు, నీవెవరో నాకు తెలియదు, కానీ నేను ఒక్కసారి నేను అడగాలని నేను ఆశపడుతూ వస్తున్నాను. నాలో సమాధానం లేదు, శాంతి లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. నాలో ఎంతో వేదన కలిగిన హృదయంతో నేను జీవిస్తూ వస్తున్నానయ్యా అని ఒక్కసారి అడుగు. సమస్తమును ఆయన చేయగల శక్తిమంతుడు ఇంటూ వస్తాడు. విన్సిన ప్రియ సోదరి సోదరుడా, ఈ పక్కనే మందిరం ఉంటూ వస్తున్నది, అక్కడికి వెళ్ళండి. మరి ఎక్కువగా ఉన్నట్ల మాటలు ఆయన కుమార్ గారు, పాస్టర్ గారు ఉన్నారు, ఇంకా మీకు తెలియపరుస్తూ వస్తున్నా. ఎంతో మేము ఉదయకాలాన నిన్న బయలుదేరి హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇక్కడ